జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్మల హృదయ పాఠశాలలో వారి యొక్క సహకారంతో జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్టు, అట్లాగే పెన్షనర్స్ అసోసియేషను, ఇంకా సైన్స్ అభిమానులు వీళ్ళందరూ కలిసి ఈరోజు జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు వ్యాసరచన పోటీలు, అట్లాగే డ్రాయింగ్ అంటే పోస్టర్ మేకింగు, అట్లాగే ఉపాధ్యాయులకు కూడా పెట్టడం జరిగింది. ఉపాధ్యాయుల లోపల కూడా నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ విజ్ఞానాన్ని ఏ విధంగా మనం జీవితం లోపలికి ఆచరించాలి జీవితంలో అనేది, అట్లాగే టీచర్స్ పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో ఏ విధంగా పాఠ్యాంశాలు బోధించాలే దానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిట్స్ యొక్క పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజెస్, ఈ 4 విభాగాల లోపల కూడా గెలిచిన వారికి మొదటి బహుమతి 3,000 రూపాయలు క్యాషు మరియు ఒక మెమెంటో, అట్లాగే రెండవ బహుమతి 2,000 రూపాయలు మెమెంటో, అట్లాగే మూడవ బహుమతి 1,000 రూపాయలు మెమెంటో. వీటితోటి పాటుగా ముఖ్యుల యొక్క సందేశాలు, ఈ యొక్క సైన్స్ డే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, మన భారతీయ శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ మొదటి నోబెల్ లారేటు అయిన, ఏషియాలోనే నోబెల్ లారేటు, ఫిజికల్ సైన్స్ లోపల వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆవిష్కరణ. ఆయన కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ దినాన్ని అంటే 1928 ఫిబ్రవరి 28 రోజున ఆయన కనుగొన్నాడు. 1930 లోపల ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ సందర్భం లోపల 1974 లోపల భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది ఒక మంచి ఆవిష్కరణ, పిల్లల్లో శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రీయ ఆవిష్కరణల వైపు మన భారతదేశం ముందరికి వెళ్ళాలి అని అంటే ఈ సైంటిఫిక్ టెంపరు కలిగి ఉండాలి. దానికి అనుకూలంగా ఒక రోజుని అతను ఆవిష్కరణ చేసినటువంటి ఆ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి స్కూల్స్ లోపల, ప్రతి విద్యా వ్యవస్థల లోపల కూడా ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ఈ మన జిల్లా లోపల ఈ సైంటిఫిక్ టెంపర్ అవేర్నెస్, ఒక ఉత్సాహాన్ని తీసుకురావాలి అన్ని విద్యాలయాల్లో అన్న ఉద్దేశంతో ఇక్కడ నిర్మల హృదయ పాఠశాల లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ పాఠశాల యాజమాన్యం అత్యద్భుతంగా సహకారం అందిస్తుంది. వాళ్ళ భోజనాలు ఏర్పాటు దగ్గర నుంచి, వాళ్ళ యొక్క పరిసరాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఒక శాస్త్రీయ దృక్పథానికి ఇలాంటి పాఠశాలలు యొక్క సహకారం ఎంతో అవసరమో వారికి ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మధ్యాహ్నము మళ్ళా జిల్లా విద్యాశాఖ అధికారి గారు వస్తారు, వారి యొక్క ప్రసంగాలు కూడా ఉంటాయి. ధన్యవాదాలు. నేషనల్ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు మమ్మల్ని వచ్చి మీ స్కూల్ యొక్క ఆతిథ్యాన్ని కావాలి, పిల్లలందరిలో శాస్త్రీయ దృక్పథను ప్రోత్సహించాలి అంటే మేము మా మేనేజ్మెంట్ వాళ్ళు, నిర్మల హృదయ మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఈ దినాన్ని ఇక్కడ నిర్వహించడానికి మేము వీళ్ళకి సహకారం అందించడానికి ముందుకు వచ్చి ఉన్నాం. జన విజ్ఞాన వేదికలో ఉన్నటువంటి రామారావు సార్ కానీ, మల్లు స్వరాజ్యం ట్రస్టు, పెన్షనర్ అసోసియేషన్స్ వీరందరినీ ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది దాదాపు 400 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ప్రోత్సహించి ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి వీరిలో సైన్స్ టెంపర్ని ప్రోత్సహిస్తున్నందుకు వీళ్ళందరికీ మా స్కూల్ తరపున అభినందనలు. ఈ పిల్లలందరినీ చూస్తుంటే వీళ్ళల్లో చాలామంది శాస్త్రజ్ఞులు అయ్యే సూచనలు ఉన్నాయి. దానికి మన యొక్క ఉపాధ్యాయులు, పేరెంట్సు, తర్వాత సంఘము వీళ్ళ ప్రోత్సాహం చాలా అవసరం. ఈ సందర్భంలో వీళ్ళందరితో కలిసి ఈ సైన్స్ దినోత్సవంలో ఈ సంబరాల్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
ఆగి వదిలేస్తే ఒకరి క్రాడీ ముందుకెళ్తారు. అది క్రాడీలో దాదాపు 5 రూపాయలు జస్ట్ ఒక 30-40 రూపాయలు మీ పిల్లలకు తక్కువ అవకాశం ఉంది. ఒక్క బాల్ అంటే ఒకటే బాల్ వచ్చింది. 2 బాల్స్ తీసుకుంటే 2 బాల్స్ వస్తాయి. 3 బాల్స్ తీసుకుంటే 3 బాల్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకు ఎక్కడో మనకు డయాగ్నోస్ సెంటర్లో ఉంటుందా ఇటు ఉంటుందా అటుందా అని చెప్పేవాళ్ళు ఇలా డైరెక్ట్ కెమికల్ వేసి వేసేసి చాక్లెట్ పౌడర్ కూడా వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్ పైన ఇంకో దీంట్లోనే మనము మధ్యలో ఒక చెరలాంటి తీసుకొని ఇంకొక కండిషన్ అనుకోండి సార్, అది తిరుపతి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనము రౌండ్గా ఒక ఆబ్జెక్ట్ని కట్టి ఎక్కడైతే వైరస్ అదే డైరెక్షన్లో మనకి ట్రాన్జెంట్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కట్ చేసిన వచ్చిన ఇది మామూలు మనకు కండక్టర్ సెన్సిటివిటీ కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 రకాలు వినడం ద్వారా చూడడం ద్వారా పిల్లలు వస్తుంది సార్. ఇక్కడేమో బ్లైండ్ లైట్ కూడా చేసుకోవాల్సిన ఆబ్జెక్ట్ ఇచ్చేసి అది కండక్టర్ ఇన్సిడెంట్ అంటే దీని ద్వారా వాడు వినడం ద్వారా కండక్టర్ ఇన్సిడెంట్ చెప్పేస్తారు. మామూలు అయితే 2 రకాలు మనకు 9th క్లాస్లో 8th క్లాస్లో ఒక అటొక చెట్టు ఇటొక చెట్టు ఉండి ఒక పక్షి ఇక్కడ ఉంటుంది. ఒక చెట్టు పైన ఒక పక్షి ఉంటుంది. మధ్యలో అక్కడ సీట్స్ ఉంటుంది. ఏ సీట్ని పికప్ చేసుకొని ఎదురుగా ఉన్నటువంటి చెట్టు మీదకి వెళ్తే తొందరగా ఆ బర్డ్ అనేది ఎదురుగా చెట్టు రీచ్ అవుతుంది ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది పిల్లలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో పిల్లలకు ఆ విధంగా చెప్పాను. నేనేం చేసినట్టే సార్, పిల్లల్ని వరుసగా నిలబెట్టి నిలబెట్టి చేయించాను సార్ ఆ ఫోటో. దాన్ని ఇక్కడ ఇప్పించినప్పుడు నేను ఒక చక్కెర తీసుకొచ్చాను, మొదలు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడున్న బర్డ్ ఇక్కడున్న సీడ్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం ఈజీగా స్కేల్తో మెజర్ చేయొచ్చు. మనం ఇవన్నీ మెజర్ చేస్తే ఇక్కడ మిడిల్లో ఈ రెండు ట్రీస్ అనుకుంటే ఈ మిడిల్లో ఉన్న సీడ్ని పికప్ చేసుకోవడానికి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది బర్డ్. సో సేమ్ వే లైట్ ఆల్సో అలాగే ఇన్ దిస్ వే తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి వేరే లైట్ అనేది చేసుకొని వెళ్తుంది. అందుకే ఇక్కడ మనము ఒక పెన్నుని కనుక ఇక్కడ పెట్టి ఈ యాంగిల్స్ మెజర్ చేస్తే ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది. సో దీన్ని బట్టి యాంగిల్ ఐ ఫస్ట్ యాంగిల్ ఆర్ మన సింపుల్గా యాంగిల్ ఇంకోటి యాంగిల్ పిల్లలు యాంగిల్ ఇంకోటి యాంగిల్ రిఫ్లెక్షన్ అని మనం ఇంకో పిల్లలకి వచ్చింది. ఐదుకోటారా అంటే ఎందుకు 5 వస్తారంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ. ఇవన్నీ మనం మెజర్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ డిస్టెన్స్ దీంతో పోలిస్తే ఎక్కువ. ఇప్పటి వరకు ఎక్కడ లేదు సార్. దీంతో పాటుగా ఇది ఎక్కడ అప్లికేషన్ జరుగుతుంది మన రియల్ లైఫ్లో పిల్లలకి చెప్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు మన యాంగిల్ ఆఫ్ ఆర్ చూపిస్తాం కదా సార్. లేజర్ లైట్తో ఇప్పుడు ఇక్కడ దీంతో చూస్తాం సార్. యాంగిల్ ఆఫ్ ఐ దీంతో చూస్తాం. ఎందుకు యాంగిల్ అయిపోతే ఎందుకు అవుతుంది అంటే లైట్ అనేది తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి వేని చూజ్ చేసుకుంటుంది కాబట్టి 5/6 లేకపోతే 5/6 అనేది దీని ద్వారా. ఇది మనకు న్యూటన్స్ చార్జ్ అని ప్రూవ్ చేయడానికి మాట్లాడేది సార్. సో ఒక బకెట్లో నీళ్ళు తీసుకుంటాం. నీళ్ళలో నుంచి దీని పైకి మనం లిఫ్ట్ చేస్తే ఇలా పట్టుకుంటే వాటర్ అనేది వీటి నుంచి బయట సో వాటర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఇది మూవ్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ డైరెక్షన్ జరిగిందండి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ పిల్లలకి అది చూసి నా న్యూటన్స్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు యాక్చువల్లీ
ఇది వెంటనే దీని నుంచి ఈ డైరెక్షన్ బయటకు వస్తుంది సార్. ఆటోమేటిక్ ఇది ఈ డైరెక్షన్ డౌన్ వైపు వస్తుంది. సో ఇది యాక్షన్, అప్పుడు ఇది యాక్షన్. ఒక పిన్ ముందు సూర్యుడు మధ్యలో పెట్టేసి అట్లా పెట్టాలి. వాటర్ పెట్టుకుంటే ఇక పిల్లడు బాగా ఫీల్ అవుతారు సార్. స్పీడ్గా తిరుగుతుంది. అంటే మీరు చేస్తున్నారా పిల్లలు చేపిస్తారు? నేను చేస్తే పిల్లలు అంటే పిల్లలకు వాళ్ళే చేస్తారు. రెండు ఉండాలి. నేను చేస్తాను పిల్లల చేత మళ్ళీ సార్ స్ట్రాస్ అవన్నీ ప్యాకెట్ కొనుక్కుంటాను సార్. డ్రిల్స్ ప్యాకెట్స్ తర్వాత పిల్లలు చేస్తారు. నేనేం చేసేవాడు తెలుసు, కిడ్నీ చేయాలంటే పిల్లలే 70 మంది క్లాస్ వాళ్ళే తీసుకొస్తారు. కిడ్నీ చాలా సరదా వాళ్ళు. కిడ్నీ స్ట్రక్చర్ చూపించాలంటే అది ఇంపార్టెంట్. ఊరికి మనం కథలు చెప్తే కాదు. సరే మనకు జాగ్రత్తల్లో కొన్ని బొమ్మలు ఉంటాయి సార్. అది ఎటు చేసినా నిలబడుతుంది సార్. సో అది కూడా పిల్లలకు ఏ విధంగా చేసినా ఖచ్చితంగా నిలబడి ఉంటుంది సార్. ఎట్లా లేదు. సో దీంట్లో నేను ఏం చేయలేదు సార్, ఒక మెరూన్ తీసుకున్నాను. ఇందులో ఒక గోట్ రివర్స్ చేసి గోట్ వేసి కట్ చేసి మళ్ళీ ఎప్పటిలా చేసి. సో ఇక్కడ దీని మాస్ అంతా ఇక్కడ హైట్ అనేది లో ఉంది కాబట్టి స్టెబిలిటీ ఉంటుంది. సెంట్రల్ గ్రావిటీ యొక్క హైట్ తక్కువ ఉంది కాబట్టి స్టెబిలిటీ ఎక్కుతుంది. సో దాని పిల్లలకు సింపుల్ ఒక 5 రూపాయల